ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ అన్నమాచార్యుల వారు మనకు అందించినటువంటి 32,000 సంకీర్తనల్లో కొన్ని సంకీర్తనలను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు, దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు. శ్రీ విభుడే అన్నిట రక్షించు గనక దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు. ఏలిక గలబంటుకు ఏ విచారము లేదు, ఓలి మగడు గలాలికి ఒప్పమే లేదు. ఏలిక గలబంటుకు ఏ విచారము లేదు, ఓలి మగడు గలాలికి ఒప్పమే లేదు. పోలిమి తండ్రి గల పుత్రుని కంగదలేదు, పోలిమి తండ్రి గల పుత్రుని కంగదలేదు. మేలుగా పండిన భూమికి కరమే లేదు, దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు. బలము గల రాజుకు భయమేమియు లేదు, కలిమి గల వానికి అక్కరలేదు. బలము గల రాజుకు భయమేమియు లేదు, కలిమి గల వానికి అక్కరలేదు. ఇలను ఆచారవంతునికే పాపమును లేదు, ఇలను ఆచారవంతునికే పాపమును లేదు. తలపు పుణ్యము గల అతనికి చేటు లేదు, దేవుడు గల వారికి దిగులు చింతయు లేదు. గల వానికి కొరత ఏమియు లేదు, పరము గల వానికి భ్రాంతులు లేవు. గురువు గల వారికి కొరత ఏమియు లేదు, పరము గల వారికి భ్రాంతులు లేవు. 20 శ్రీ వెంకటేశుడిన్నిట మాకు గలడు, 20 శ్రీ వెంకటేశుడిన్నిట మాకు గలడు. అరయపాసులము కడ్డాకే లేదు, దేవుడు గల వారికి దిగులు చింతయు లేదు. శ్రీ విభుడే అన్నిట రక్షించు గనక దేవుడు గల వారికి, దేవుడు గల వారికి, దేవుడు గల వారికి దిగులు చింతయు లేదు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. దేవుడు గలవారికి దిగులు చింతయు లేదు అనే సంకీర్తన ద్వారా శ్రీమాన్ శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు దేవుడు ఎవరి యందు దయాపరుడై ఉంటాడయ్యా అంటే ఆయనని నమ్ముకున్న భక్తుల ఎడ. అటువంటి భక్తులు ఎవరయ్యా అంటే గురువుని ఎవరైతే సేవిస్తూ ఉన్నారో వారు. మనకి ప్రహ్లాదుడు నారదుని గురువుగా చేసుకుని నారాయణ మంత్రాన్ని సేవించి నారాయణ్ణి లక్ష్మీ నారసింహునిగా దర్శనం చేసుకున్నాడు. అలాగే ధ్రువుడు శ్రీమన్నారాయణ్ణి తన యొక్క దేదీప్యమానమైన భక్తితో ప్రసన్నం చేసుకుని ధ్రువమండలాన్ని పొందాడు. ఇలా భగవంతుని ఎడ ఎవరికైతే భక్తి కలదో వారికి గురువుని అందించి తద్వారా ఆ గురువు అనే దీపంలో భగవజ్యోతిని దర్శించే అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని అన్నమాచార్యుల వారు గురువు యొక్క వైభవాన్ని, భగవంతుని యొక్క దేదీప్యమానమైన శక్తిని ఈ సంకీర్తన ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ.